భారతదేశం భవిష్యత్తు ఎటుపోతోంది? ఆంధ్ర, తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయా? సహజ వనరుల్ని పందికొక్కుల్లా మేస్తున్న అవినీతి నాయకులు ఎవరు? చూస్తూనే ఉండండి ఆధాన్ మెగా డిబేట్. నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందా? ఈరోజు కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు. సీఎం గారు డిన్నర్ మీట్ అనమాట సీఎం గారితో. సో ఆ డిన్నర్ మీట్లో ఏం జరగబోతుంది? ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గత 5 ఏళ్లలో అభివృద్ధి కుంటుపడింది అని చెప్పేసి పదే వీళ్ళు ఎన్నికలకు ముందు చెప్పడం, దాని తర్వాత మరి ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతుంది అని చెప్పేసి చెప్పిన తర్వాత దానికి తార్కాణంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 11,500 కోట్ల నిధులను విడుదల చేయటం, అలాగే పోలవరానికి సంబంధించి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అట్లాగే అమరావతి రాజధాని పనులు పునర్నిర్మాణం ఇదంతా కూడా జరగబోతుంది. ఇప్పుడు అమరావతి పనులకు సంబంధించి టెండర్లకు సంబంధించిన వ్యవహారం, కాంట్రాక్టర్స్ రావాలి అని అంటే వెనకడుగు వేస్తున్నారా? వేస్తే ఎందుకు వేస్తున్నారు? మీరు కనుక గమనించినట్లయితే గత కొన్ని రోజుల క్రిందట మంత్రి లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానం, పెట్టుబడిదారులు అడుగుతున్నారట, మరలా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఇవ్వగలరా అని చెప్పేసి అని కూడా అన్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లాంటి సందర్భమే ఇక్కడ ఒక కాంట్రాక్టర్ కూడా తన అనుమానాన్ని వ్యక్తపరిచారట. సో ఇప్పుడు కనుక మేము పనులు మొదలు పెడితే మరలా 2029 దగ్గర మా పరిస్థితి ఏంటి, చేసిన పనులకు బిల్లుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళ అనుమానాన్ని వ్యక్తపరిచిన తరుణంలో చంద్రబాబు గారు మిమ్మల్ని చూసే మేము వర్క్స్కి వస్తున్నాము అని చెప్పేసి అన్నారట. బాబు గారు దానికి కూడా వీలైనంత వరకు 2028కే పనులనేవి మాత్రం ఖచ్చితంగా పూర్తి చేసేద్దాం, బిల్స్ కూడా చెల్లించేలాగా ప్లాన్ చేద్దాం. సో 2029 వరకు పనులు చేయవలసిన అవసరం లేదంటే ఈ పనులు కార్యక్రమాలు ఇవన్నీ కూడా దానికంటే ముందుగానే ముగిసిపోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక రాజకీయపరమైన అంశాలు ఇక్కడ అభివృద్ధిపరం ఇదంతా ఓకే. మరి 2029లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా గెలుస్తారు అనే నమ్మకం ఏమైనా సరే అసలు వైసీపీలో ఉందా, లేకపోతే ఈ కూటమిలో వాళ్ళకు ఉందా, లేకపోతే అసలు ప్రజలేం ఆలోచిస్తున్నారు? ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు కదా. సో ఇక్కడ కాంట్రాక్టర్లు అంటే, పెట్టుబడిదారులు అంటే వాళ్ళకి భయం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి. 2019 నుంచి 24 మధ్యలో ఏం జరిగిందో చూశారు కాబట్టి. ప్రధానంగా అమరావతిలో అయితే కొంత ఐరన్, స్టీలు ఇవంతా కూడా రోడ్లో వేసిన దాన్ని కూడా తవ్వుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇంతకంటే దరిద్రం దౌర్భాగ్యం ఎక్కడా ఉండదు. నిర్మాణంలో ఉన్న వాటిని కూడా మరి ఆ విధంగా తవ్వేసుకొని వెళ్ళిపోయారు అని అంటే ఇక చూడండి, అది కావాలనే చేశారా, ఎలా చేశారు అనేది. ఒక ప్రక్కన ఎక్కడికక్కడ జరుగుతున్న పనులన్నీ హఠాత్తుగా ఆపేయటం. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఏ కాంట్రాక్టర్ అయినా ఎందుకు ముందుకు వస్తారు? వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేమీ లేదు. సో ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అంతెందుకు చాలామంది పరిశ్రమలకు సంబంధించిన వ్యవహారాలు పెట్టుబడి పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు వచ్చిన తర్వాత అనేక రకాలైన ఇబ్బందులకు గురయ్యి, బెదిరింపులకి బలయ్యి చివరికి వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. సో మరి వీటన్నిటి పరిస్థితుల్లో అసలు ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? మరి ఈ 2029 అనంగాల్ని ఎందుకు అనుమానాలు తలెత్తుతూ ఉన్నారు అనే అంశాన్ని ఈరోజు మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు కారుమంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే విజయకిరణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, దుర్గా కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి కూడా మరి కొద్దిసేపట్లో జాయిన్ అవబోతున్నారు. అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. విజయకిరణ్ గారు నమస్తే. గుడ్ మార్నింగ్. సో ఏదైతే అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రావటం, ఆంధ్రప్రదేశ్కి రావటం అనేది శుభసూచకమే. ఎందుకంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆయన హాజరు కాబోతున్నారు. దానికి తగినట్టు ఈరోజు ముఖ్యమంత్రి గారితో డిన్నర్ మీట్ కూడా ఉంది. మరి కొంతమంది అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు, 2029లో ఏంటి పరిస్థితి ఏంటి, మరి మా కాంట్రాక్టుల భవిష్యత్తు ఏంటి, పెట్టుబడిదారుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి గతంలో లోకేష్ గారు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా వాళ్ళ అనుమానాన్ని వ్యక్తపరిచారు. మీరేమంటారు సార్? మీకు ప్యానల్ సభ్యులకి, ఆదాయ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ సమస్య ఎప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం మారిన తర్వాత కూడా రానటువంటి విచిత్రమైనటువంటి వినూత్నమైనటువంటి సమస్య. ఏ ప్రభుత్వం
వచ్చిన కంటిన్యూషన్ గవర్నమెంట్లో ఇటువంటి డౌట్ కానీ ఇటువంటి ఇబ్బంది కానీ ఎప్పుడు కూడా మనం చరిత్రలో ఎవరు కూడా అంటూ మనం వినలా, మొట్టమొదటిసారి వింటా ఉన్నాం. కారణం ఏంటంటే అవును. గత 5 సంవత్సరాల పరిపాలనలో రాజధానికి సంబంధించి దానికి ఒక కులముద్ర వేసి, అది కులాలకు సంబంధించినటువంటి ఒక కులానికి మధ్య అంతరంగాలు సృష్టించి తద్వారా రాజకీయ పబ్బం గడుపుకుందా అనేటువంటి కుటిల ఆలోచన ఒక పక్కన ఉంటే, మరి ఒక పక్కన రాజధాని ఏ రాజధానో మనకు తెలియకుండా చేసి కాంట్రాక్టర్ని వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి రకరకాలైనటువంటి ఆ విధ్వంసం సృష్టించినటువంటి ఆ ప్రభుత్వంలో సహజంగానే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు ఆ, ఏ ప్రభుత్వం నెక్స్ట్ వచ్చింది అనేది ప్రజల మీద ఆధారపడి ఉంటది. ఖచ్చితంగా ప్రజలు రాబోయే ఒకసారి, ఎందుకంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని ఒక్కసారి ఛాన్స్ ఇమ్మన్నాడని ఒక సెంటిమెంటల్, ఆంధ్ర జనాలు మీకు తెలియంది కాదు, కాస్త భావోద్వేగానికి సెంటిమెంట్ కి బాగా కనెక్ట్ అవుతారు కాబట్టి ఆ సెంటిమెంట్ లో బిడ్డ ఏమైపోతాడో అని చెప్పి ఒక అవకాశాన్ని ఇస్తే రాష్ట్రం ఏమైపోతుందో అని బాధపడేటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూసాం. కాబట్టి ఒకసారి చేసిన తప్పు మళ్ళీ తిరిగి చేసే తెలివి తక్కువగా ఉండేటువంటి ఆలోచన ఎవరికి ఉండదు. ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధమైనటువంటి విధ్వంసం జరిగింది అనేటువంటి సాక్షాత్కరించారు కాబట్టి ఖచ్చితంగా మరొకసారి అవకాశం ఉండదు. తిరిగి కూడా కూటమి ప్రభుత్వం వస్తుంది. అయినప్పటికి కూడా ఎవరు వచ్చినా కానీ కాంట్రాక్టర్ల ఇంట్రెస్ట్, రాష్ట్ర ఇంట్రెస్ట్ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వారికి ఒక భరోసానిచ్చి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఈ ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎన్డీఏ కూటమిగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున కాంట్రాక్టర్లు అందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు. వచ్చినా కూడా వారికి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేస్తూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వారందరికి కూడా ఒక భరోసా ఇచ్చి పనులు చేపించడానికి ఒప్పించినటువంటి పరిస్థితి. ఇక్కడే ఇటువంటి పరిస్థితి బయట దేశాల నుంచి వచ్చేవారు కూడా భయపడతా ఉన్నారు ఏం జరిగింది అనేటువంటిది. దానికి కూడా లోకేష్ గారు తగు విధమైనటువంటి భరోసాని ఇస్తూ కొత్త పెట్టుబడులు కానివ్వండి, సంస్థలు కానీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు కొత్త సంస్థలు వస్తే ఇదేదో నాకో మీకో ఇంకోటికో ఉపయోగం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం. ఆ కంపెనీల ద్వారా రావటం ద్వారా ఉద్యోగ కల్పన జరిగింది, ట్యాక్స్లు వస్తాయి, తద్వారా ఆదాయం పెరిగితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరగడం ద్వారా అభివృద్ధి. అవన్నీ బాగానే ఉంటాయి కానీ విజయకరణ, మీ ప్రభుత్వంతో ప్రాబ్లం ఏంటంటే విపరీతమైన హైప్ ఇస్తారు ముందు ప్రజలకి. మేము ఇచ్చేసేస్తాం అని చెప్పేసి ఎక్కడో తీసుకెళ్ళిపోతారు ఊహలన్నీ. ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఆ స్థాయిలో కనిపించవు. దానివల్ల మీరు దెబ్బ పడుతుంది అన్న విషయం గమనించారా సార్? ఇప్పుడు ఒకటి, గతంలో మేము స్థలం సేకరించడానికి ప్రజల భాగస్వామ్యంతో అన్ని 33,000 ఎకరాలు భారతదేశంలో ప్రపంచంలోనే దానికి అంతా కూడా సమయం పట్టిందండి. వారిని మెప్పించి ఒప్పించి విధానాలు చేసి వాళ్ళ ఆల రామకృష్ణారెడ్డి గారు వేసిన కోర్టు వివాదాలని పరిష్కరించుకుంటూ అన్ని చేసుకొని ఒక స్టేజ్కి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో దాన్ని కంటిన్యూ చేసి ఉంటే ఆ నిర్మాణాలు మరీ దారుణం అండి. 95% అయిన నిర్మాణాలను కూడా పాడు పెట్టారు. దాన్ని ఏదో ఒక దానికి వాడుకోవచ్చు కదా. అలానే కూల్చివేతలతో ప్రభుత్వాన్ని పాలనని, ప్రజావేదికను కూల్చివేతలతో పాలనని మొదలు పెట్టారు. అదేదో పేదలు చూసారులేండి. ఇప్పుడు మీరేం చేయాలి అంటే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆ పరిస్థితి జరిగింది కాబట్టి ఇప్పుడు అనుమానాలకు కారణం. అది ఓకే. మీరేం చేయాలంటే ఇప్పుడు జగన్ నీళ్ళని కొన్ని 90% దాకా పూర్తయినాయి, అవి పూర్తి చేసి ఇచ్చేసేయండి. 100% అండి. మేము వారిలాగా ఇప్పుడు టిట్కో ఇల్లు మేము పూర్తి చేసిన వాటిని కూడా వాళ్ళు ఇవ్వకుండా, అవునవును వాళ్ళు చేయలేదు, ఓకే మీరు నిన్న కూడా చూసారండి. ఇప్పుడు నివాస యోగ్యం కానిటువంటిది ప్రజలు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడని వారికి కూడా మళ్ళీ నిన్న చూసారు కేబినెట్ మీటింగ్ తీసుకున్నటువంటి నిర్ణయం. నిన్న శారద గారు చెప్పారులేండి, చూశాను నేను. సో ఖచ్చితంగా మేము అక్కడికి ఆ నివాస యోగ్యం కాని వాళ్ళ దగ్గర వెళ్ళని వారికి తిరిగి మంచి ప్రదేశంలో ఇస్తాం. 2 సెంట్లు నగర పరిధిలో, 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వబోతాం. డివియేట్ అవ్వకుండా నేను మరలా, ఎందుకంటే ఆ పాయింట్ ఎందుకు రైజ్ చేశారంటే ఆ ఒక్క విషయం గురించిలేండి. సరే, ఇప్పుడైతే మీరు భరోసా ఇచ్చేస్తున్నాను అంటున్నారు. భరోసా ఇచ్చి ఇప్పుడు ఒకటి సార్, మీరు చూశారు ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గత 5 సంవత్సరాల్లో ప్రైవేటీకరణ అనే అంశం తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి
అక్కడ కార్మికులు పడిన వేదనలు, మేము మాట ఇచ్చాం, ఎన్డీఏ కూటమిగా మాట ఇచ్చాం ఎన్నికలకు ముందు, ఖచ్చితంగా మేము దాన్ని ఆపి తీరుతాము. అదే విధంగా దాన్ని ఆ మాట వాళ్ళతో చెప్పించండి, కేంద్ర ప్రభుత్వంతో ప్రైవేటీకరణ మేము చెయ్యం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. చెప్పారు కదండి, మేము ఖచ్చితంగా దీన్ని ఆదుకోవడం. ఇప్పుడు దీనికి ఇవాళ మొదటిది అని చెప్పారు కానీ రమేష్ గారు చెప్పలేదండి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చెయ్యము అని. అదే అంటున్నా, అందుకే చెప్పించమంటున్నా. ఇప్పుడు ఎందుకు ప్రైవేటీకరణ నష్టాల్లో ఉంది దాన్ని, కాబట్టి దాన్ని మళ్ళీ స్టోరీ చాలా ఉందిలేండి, అది ఆల్రెడీ నిన్న డిబేట్ జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని అభివృద్ధి చెంది దాన్ని వినూత్నమైనటువంటి మోడరైజేషన్ టెక్నాలజీని ఉపయోగించి మేనేజ్మెంట్కి సంబంధించి కానీ ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూడా నేను క్లియర్గా చెప్పారు, దీన్ని మోడరైజేషన్ అవసరం, బాధ్యతగా చేయాల్సిన అవసరం, ఏదో డబ్బులు వచ్చినాయి ఖర్చు పెట్టేసామనేటువంటిది కాకుండా, గతంలో కూడా చూడండి 2004 ముందు కూడా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇదే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఆదుకున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే మళ్ళీ ఆదుకుంటా ఉన్నారు. కాబట్టి మా చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ అనేది జరగకుండా ఆపేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు. కాబట్టి దాని గురించి ఎవరు ఆలోచించాల్సిన దాని, అంతేకాకుండా దాన్ని లాభాల బాటలో తీసుకెళ్ళడానికి కూడా ఈ రోజు దాని ప్రత్యేక శ్రద్ధ. ఎందుకంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక స్టీల్ ఉక్కు ప్లాంట్ అది ఒక్కటే ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా దాన్ని పరిహారంగా మనం తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మాత్రం అన్ని రకాలైనటువంటి అభివృద్ధులు ముందుకెళ్తా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి వాళ్ళు రావడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి, రాకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పరంగా ప్రజలను మెప్పించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచన చేసి భావోద్వానికి గురి కాకుండా ఈ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయడానికి వాళ్ళు సహకరించాలని కూడా కోరుతా ఉన్నాం. రైట్ సార్. రమేష్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, మీకు ఆదాన్ టీవీ ప్రేక్షకులకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. సో ఏంటి మరి గుడ్ మార్నింగ్. కాంట్రాక్టర్లు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, 2029 అనగానే వాళ్ళకి ఏదో గొంతులు ఎలక్కాయ పడినట్లుగా అనిపిస్తూ ఉందంట. మేము మరలా ప్రభుత్వం ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారితో వస్తుందేమో, అందు గురించి మేము కొంచెం వెనకడుగు వేస్తున్నామని చెప్పేసి అండి. ఏంటి అంత ఇదిగా భయపెట్టారా మీరు? సార్ ఇప్పుడు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఏం చెప్పాలో, ఇన్వెస్టర్స్ని ఎలా తీసుకురావాలో తెలియక ఈ రకంగా చెబుతున్న మాటలు కూటమి ప్రభుత్వం నాయకులు చెబుతున్న మాటలు అవి. ఎందుకంటే నిజంగా ఏ కాంట్రాక్టర్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నెక్స్ట్ 2029లో రాకుండా ఉండదా అనేది ఏ కాంట్రాక్టర్ చెప్పలేడు. బ్రహ్మదేవుడు, ఈ రాష్ట్ర ప్రజలు లేదా దేశ ప్రజలు, మీరు నేను కూడా చెప్పలేము, ఎవరూ చెప్పలేము. ఎందుకంటే ప్రజల యొక్క ఆలోచన విధానం ఆ రోజుకి ఏ రకంగా ఉంటే ఆ రోజు ప్రజలు ఈ ప్రభుత్వం బాగా చేస్తే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, లేదా ప్రభుత్వం బాగా చేయలేదు ఇలా కూటములు కట్టి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు సింగిల్గా పోటీ చేస్తే వచ్చిన ఇబ్బందులు ఏంటనేది కూడా మనం చూడటం జరిగింది. అది 2029లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా గెలవరా అనేది వీళ్ళెవరూ చెప్పలేని పరిస్థితి. దాన్ని ఇన్వెస్టర్స్ ఎందుకు అడుగుతారండి? ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ రావట్లా, వీళ్ళ ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఏం జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళకు ఈ ప్రభుత్వం. ఎందుకంటే గతంలో వీళ్ళందరికీ కూడా 2014 నుంచి 2019 మధ్య జరిగిన అనుభవాలన్నీ కూడా వస్తున్న ఇండస్ట్రియలిస్ట్స్కి, ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో వాళ్ళకున్న ఇబ్బందులు ఇండస్ట్రియలిస్ట్స్ అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ పరంగా అడుగుతున్న ఇబ్బందుల్ని వాళ్ళ పేర్లు చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు, లోకేష్ గారి వల్ల ఇండస్ట్రియలిస్ట్ ఇబ్బందులు ఉన్నాయా? అంతేనండి. ఎందుకంటే మీకు గతంలో ఆయన కిరణ్ అన్న ఒక నిమిషం, మాకీ అండ్ అసోసియేట్స్ ఫుకిహిమో గారు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ లెటర్ రాశారు ఆ రోజున. ఇక్కడ ఉన్నంత ఫ్రాడ్ ఎక్కడా లేదు, చాలా ఇబ్బంది, అమరావతి ఆర్కిటెక్చర్ వాటి కోసం వచ్చిన ఆయన. ఆ రకంగా గతంలో ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేంద్రం నుంచి ప్రపోజల్స్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే మాకు ఆ బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చెప్పి యనమల రామకృష్ణుడు గారు లెటర్ రాశారు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ లేదా వాళ్ళు కానీ ఏ రకంగా ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళని ఇబ్బందులు పెడతారనేది గత 2014 నుంచి 2019 మధ్య వాళ్ళు చూశారు. కాబట్టి ఈ రోజున వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి లోకేష్ గారు 24 మధ్యలో చూడలేదంటారా? చూశారు, ఎప్పుడు చూడలేదండి. మీరు ఎక్కడైనా ఒక్క ఇన్సిడెంట్ పలానా కంపెనీ ఇండస్ట్రీ అంటే రమేష్ గారు ఒక నిమిషం, అంటే తప్పు పడతామని కాదు. యాక్చువల్గా ఏంటి అంటే మీ విధానం వేరు, వాళ్ళ విధానం వేరు. మీరేం 3 రాజధానుల పందాలో ఉన్నారు.
వాళ్ళే అమరావతి రాజధాని అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి పనులు ప్రారంభోత్సవానికి టెండర్లు పిలుస్తుంటే కాంట్రాక్టర్లు వ్యక్తపరిచిన అనుమానం. సో అంటే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అనే అంశాన్ని ప్రక్కన పెడితే పనులు అప్పటి వరకు డ్రాగ్ ఆన్ అవ్వకుండా వీలైనంత త్వరగా దానికంటే ముందుగానే పూర్తి చేసి ఆ బకాయిలు కూడా చెల్లించేశారనుకోండి, మా పని ప్రశాంతంగా ముగిసిపోద్ది అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. ఇప్పుడు మీరేంటి అమరావతి కాదు 3 రాజధానులని డీసెంట్రలైజేషన్ చెప్తారు కదా. సో ఆ ప్రకారంగా మీరు మరలా వస్తే వాళ్ళ పనులు ఎక్కడ ఇబ్బంది కలుగుతాయని చెప్పేసి ఒకవేళ కంటిన్యూ అయితే 29 వరకు ఆ బిల్లులు చెల్లింపులు ఉంటాయా ఉండవా అనేది అనుమానం. ఏమంటారు విజయ్ కుమార్ గారు, అవునా కాదా? ఇప్పుడు రమేష్ గారు ఎవరు పారిపోయారు? రమేష్ గారిని మాట్లాడుతున్నా, మీరే మాట్లాడండి. పారిపోయింది అది చెప్తారు కదా విజయ్ గారు. రమేష్ గారు చెప్పండి. లోకేష్ గారు అమరావతి కాంట్రాక్టర్ల గురించి మాట్లాడలేదు, మాట్లాడింది ఇన్వెస్టర్. లోకేష్ గారు మాట్లాడిందేమో ఇన్వెస్టర్స్ గురించి. చంద్రబాబు నాయుడు గారితో ఒక నిమిషం రమేష్ గారు, చంద్రబాబు నాయుడు గారితో ఈ ఇష్యూ వచ్చింది అంటున్నా. అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రసాద్ గారు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి అనేది ఆ రోజున అమరావతిని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కట్టేసి మనం చూపించాలనే ఉద్దేశం ఉండుంటే 2014 నుంచి 2019 మధ్య ఎంత ఖర్చు పెట్టారు అమరావతి మీద మీకు తెలుసు, నాకు తెలుసు. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లా. ఈ రోజున కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసేద్దాం అనుకుని ఉంటే మీకు 2029 ఇప్పుడు తెచ్చే అప్పు మీకు చూస్తున్నారు కదా, ఏషియన్ బ్యాంక్ నుంచి కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ వాళ్ళు 3 years 4 years టైం పెట్టారు. ఆ టైంలో ఇక్కడ కడుతున్న బిల్డింగ్స్ ప్రకారం ఎంతవరకు అయితే వర్క్ అవుతుందో ఆ వర్క్ బట్టి మేము డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పి మొట్టమొదటిగా 3,000 కోట్లు ఎంతో ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒకేసారి అమౌంట్ అనేది రావట్లా. ఇప్పుడు రేపొద్దున 2029లో వీళ్ళు వస్తారా అనేది ఎవరు చెప్తున్నారు. అదే చెప్తున్నా నీకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా లేదా జగన్మోహన్ రెడ్డి గారైనా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గతంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా ఏం జరగదు కదా. జగన్మోహన్ రెడ్డి టీడీపీ కాంట్రాక్టర్లకి వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు కదా, అది కదా వాళ్ళు చెప్పారు. ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పటికి 80,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆ 80,000 కోట్ల రూపాయల బిల్స్ ని క్లియర్ ఖజానాలో అమౌంట్ లేదులేండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంటనే చెప్పాలండి విజయకరణ్ గారు. అప్పుడు రాష్ట్ర ఖజానాలో అసలు డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? 100 కోట్ల రూపాయలు చెప్పారు కదా. 100 కోట్ల రూపాయలు యనమల రామకృష్ణుడు గారు మేమే అప్పులన్నీ చేసేసాం. ఇది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేయడానికి కూడా ఏమీ లేదు. అది వేరే విషయం. కాదు విజయకరణ్ గారు అప్పుడు అన్నారు, మీరే తెలుగుదేశం పార్టీ వాళ్ళే అన్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, ఖజానాలు చూస్తే 100 కోట్లే ఉన్నాయి, ఆయన ఏమి చేయలేరు, ఆయనకు అప్పులు పుట్టవు, ఆయన అసలు ప్రభుత్వాన్ని నడపలేడు అని చెప్పేసి చెప్పారు వీళ్ళు. అయినా సరే విజయకాంత్ గారు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేకపోయినా ఆయన ఎలా కూడా నడిపించారు, అప్పులు చేశారా ఏం చేశారా తర్వాత విషయం. కానీ మీరు నడపలేరు అన్న అనుమానాన్ని ఆయన నివృత్తి చేశారు. చెప్పండి రమేష్ గారు. రామకృష్ణుడు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నడపలేరు. నేను కావాలంటే మీకు ఆ వీడియో కూడా పంపిస్తాను కిరణ్ అన్న. నేను కూడా చెప్తున్నా కదా, మాత్రమే ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నడపలేరు అని చెప్పి చెప్పితే ఆ తర్వాత కరోనా వస్తే కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఇబ్బందులు పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమర్థవంతంగా 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపారు. లేదండి అప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిలీజ్ చేసిందిగా. ఏమండి నేను ఎప్పుడు కూడా ఏమండి ఏ ప్రభుత్వం ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. అట్లా కాదు సార్ అనేది కోవిడ్ అనే విపత్కర పరిస్థితుల్లో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ రిలీజ్ చేసింది. అది కూడా అదనంగా మనకు ఉపయోగం కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకి ఇచ్చింది, ఒక్క రాష్ట్రానికే ఇవ్వలేదు కదా. ప్రతి రాష్ట్రంతో పాటు మన రాష్ట్రానికి కూడా ఫండ్స్ అది మనకు ప్లస్ పాయింటే కదా. యాక్చువల్ గా నేనేం కాదంటే ఆ విధంగా రావడం అనేది నా ఉద్దేశం. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదని చెప్పి నేను సెంట్రల్ గవర్నమెంట్ మీద ఏమి నెపం వేయట్లా. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే మన రాష్ట్రానికి ఇచ్చింది. అంతటి విపత్కర పరిస్థితులు వచ్చి ఆ రోజున ఎకానమీ లేకపోయినా జిఎస్టీ వసూళ్లు లేకపోయినా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఉద్యోగస్తులందరికీ పూర్తి స్థాయి జీతాలు ఇచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో సగం జీతాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులందరికీ పూర్తి స్థాయి జీతాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.
ఈ రకంగా అన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఉద్యోగస్తుల గురించి రాష్ట్రంలో మాట్లాడితే చాలా టైం ప్రభుత్వ పరిపాలన సాగించారు, ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు వీళ్ళు చెప్తున్నారు కాంట్రాక్టర్లు కానీ లేదా అదే ఇండస్ట్రియలిస్ట్ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉంటారా అని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు, అడుగుతున్నారని చెప్పి. ఏమంటే ఏ ఇన్వెస్టర్ అలా అడగరు. ఎందుకంటే ప్రతి ఇన్వెస్టర్ కూడా అతను పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన భద్రత అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు తీసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది పెడతారు. ఎందుకు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, గ్రీన్ కో 65,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, అది మొట్టమొదటి ఫేజ్ లో 25,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఏ రకంగా అక్కడ పనులు జరుగుతున్నాయి అనేది పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి చాలా మంచి ప్రాజెక్ట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు అదే గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేరెత్తడానికి ఆయనకి మనస్కరించగా గత ప్రభుత్వంలో వచ్చిన మంచి ప్రాజెక్ట్ ఏదని చెప్పి అలా వదిలేయడం జరిగింది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పడం ఇష్టం ఉండదులేండి. చెప్తున్నా మీకు నేను ఆయనకి ఇప్పుడు ఆ క్రెడిట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేద్దని చెప్పి పాపం గత ప్రభుత్వంలో వచ్చిందని చెప్పి ఆయన అక్కడతో కట్ చేయడం జరిగింది. వాళ్ళు అదన్నా చెప్పారు కదండి, గత ప్రభుత్వంలో వచ్చిందని చెప్పారు కదా. చెప్పకపోతే కుదరదు కదండి, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇంత పెద్ద ప్రాజెక్టు ఈ రకంగా మన రాష్ట్రంలో జరుగుతుందా, ఇది ఎక్కడ ఉండుండదు, ఏ అమెరికాలోనో ఎక్కడెక్కడో ఉంటుంది అని చెప్పి ఆయనే రకరకాలుగా ఆశ్చర్యపోయిన పరిస్థితి అక్కడ. సో ఖచ్చితంగా ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి తప్పదు. ఆ రకంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఇండస్ట్రీస్ పరంగా కూడా ఆయన చేయగలిగినంత వరకు ఆయన చేశారు. ఎక్కడా కూడా కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు లేవు. అలాగే వీళ్ళు ఈ రోజున మొదలుపెట్టిన కొప్పర్తిలో కానీ అక్కడ మొదలుపెట్టిన 14 ఇండస్ట్రీస్ కూడా జూలై నెలలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేశారు. ఆ 14 ఇండస్ట్రీస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చినాయి. జూలై నెలలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎప్పుడు వచ్చినాయండి? అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్టార్ట్ చేశారు. మొన్న ఎప్పుడు స్టార్ట్ చేశారు చెప్పండి? నాకు తెలిసి 2022లో స్టార్ట్ చేశారండి అవి. అవునండి, కొప్పర్తిలో 14 ఇండస్ట్రీస్ అవి మొన్న జూలై మంత్ లో లాస్ట్ ఇయర్ జూలై మంత్ లో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేశారు. అలాగే వైజాగ్ ఇన్ఫోసిస్ రావడం జరిగింది. ఈ రోజున వీళ్ళు చెప్తున్న రైల్వే జోన్ కూడా 52 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నెలలోనే కేటాయించి అంతా కూడా పని చేసిన తర్వాత ఈ రోజున ఆయన వచ్చి ప్రధాని మోడీ గారు శంకుస్థాపన చేసిన పరిస్థితి. అలాగే ఇంకోటి రిలయన్స్ బయోగ్యాస్ ప్రాజెక్ట్స్ కూడా ప్లాంట్లు కూడా రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లు కూడా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒప్పందం చేసుకోవడం జరిగింది. మా దగ్గర ఈస్ట్ గోదావరిలో 2024లో జనవరిలోనే అవి కూడా ప్రాజెక్టులు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేదో రిలయన్స్ బయోగ్యాస్ ప్రాజెక్టులు కూడా మేమే ప్రారంభోత్సవం చేశారుగా. కడపలో కూడా స్టీల్ ఫ్యాక్టరీకి అది చంద్రబాబు నాయుడు గారు చేశారులేండి. చంద్రబాబు నాయుడు గారు కూడా స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా శంకుస్థాపన చేశాడు. మరి మీకు తెలుసో తెలీదో? ఇంకా అవన్నీ మా తీస్తే చాలా వస్తాయిలే కానీ ఒక్క నిమిషం ఆగండి. రమేష్ గారు, దుర్గా కుమార్ గారు సార్ ప్రసాద్ గారు, ఫిబ్రవరి 14, 2024 మా జిల్లాలో ఈస్ట్ గోదావరిలో మాధవిలత అప్పుడు కలెక్టర్ గారు ఈ రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ కి కాపురం విలేజ్ లో శంకుస్థాపన 36 ఎకరాల్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజున ఆ రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లు కూడా వీళ్ళే ఏదో తీసుకొచ్చి పెడుతున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టినవి తప్ప ఈ రోజు వరకు వీళ్ళు తీసుకొచ్చిన కొత్తది ఇంతవరకు ఏమీ లేదు. ప్రజెంట్ 7 నెలల ప్రభుత్వ పరిపాలనలో ఏమీ లేదు. సరే, భవిష్యత్తులో ఏం తీసుకొస్తారనేది వెయిట్ చేసి చూద్దాం. దుర్గా కుమార్ గారు నమస్తే అండి. దుర్గా కుమార్ గారు, ప్రసాద్ గారు, మన మిత్రులు రమేష్ గారికి, లోకేష్ గారికి, మన వీక్షకులు కూడా నమస్కారం. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇప్పుడు కాంట్రాక్టర్స్ కావచ్చు లేదా పెట్టుబడిదారులు కావచ్చు రాష్ట్రానికి రావాలి అంటే కొంత ఆందోళన చెందుతున్నారని చెప్పేసి గతంలో లోకేష్ గారు, మళ్ళీ ఇటీవల చంద్రబాబు నాయుడు గారి ముందు కూడా వాళ్ళ యొక్క అనుమానాన్ని వ్యక్తపరిచారని చెప్పేసి వార్తా కథనాలు. మరి ఇటువంటి తరుణంలో ఇది వాస్తవమేనంటారా లేదా నిజంగానే భయపడుతున్నారంటారా? ఒకవేళ భయపడితే దేనికి భయపడుతున్నారంటారు? ప్రసాద్ గారు, ఇప్పుడు పెట్టుబడిదారులు కానీ గుత్తదారులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడానికి వచ్చే వ్యక్తులండి. భద్రత చూసుకుంటారు. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా రాయలసీమలో గుత్తదారుల పనులు తీసుకోవడానికి జంకేవాళ్ళు. ఎందుకు జంకేవాళ్ళు? అక్కడ ఉండే పాలిగాళ్ళు, అంటే ఈ ఫ్యాక్షనిస్టులతో భయంతో. ఫ్యాక్షనిస్టులకి ఏంటంటే వీడికి ఏమన్నా మిగిలి ఉంటే ఏమన్నా మాకు నెలకి ఎంత డబ్బు ఇవ్వాల్సిందని ఒక నిబంధన పెట్టేవాళ్ళు, పీడించేవాళ్ళు. ఒకవేళ కనుక ఇవ్వకపోతే పన్నులకు అడ్డం పడేవాళ్ళు. ఒక్కోసారి కిడ్నాప్ చేసిన సంఘటనలు కూడా చూసాము.
అట్లా ఎప్పుడైనా సరే వాళ్ళు పెట్టుబడి భద్రత చూసుకుంటారు, వాళ్ళ పరిశ్రమ నిర్వహణకు సంబంధించి స్మూత్ గా జరగాలని కోరుకుంటారు. ఇప్పుడు గతంలో అవును. తాడిపత్రి దగ్గర ఎల్ఎన్టీ లాంటి పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోవడం పడరాని కష్టాలు పడింది. అలాగే చాలా పెద్ద కంపెనీలు కూడా ఆ మధ్యలో జాకీ కంపెనీ కూడా అనంతపురం జిల్లాలోనే పెడతానికి తీరా లోకల్ ఎమ్మెల్యే బాధ పడలేక వాళ్ళు ఆ ప్రాజెక్ట్ క్లోజ్ చేసుకెళ్లిపోయిన సందర్భం కూడా మనం చూసాం కదా, తోపుదత్తి ఇప్పుడు ప్రకాష్ రెడ్డి జగన్మోహన్ అప్పట్లో రెడ్డి గారు బెదిరించారని చెప్పేసి. వ్యక్తిత్వం వేరండి. ఇంతవరకు ఏమంటారు? అదే ఇప్పుడు జాకీ సంస్థని గతంలో తోపుదత్తి ముఖ్యమంత్రులు ప్రకాష్ రెడ్డి కూడా అప్పుడు వాళ్ళని బెదిరించారని చెప్పేసి వార్త కథనాలు కదా. అవునండి, అవునండి. అందుకనే నాకు ఆ పేరు గుర్తులేదు. ఇట్లా ఎమ్మెల్యేస్ ఏంటంటే లోకల్ గా ఇవి కట్టుకోలేరు. ఎల్ఎన్టీ లాంటి పెద్ద సంస్థ మేము ఎందుకు ఇక్కడ ఈ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టామని బాధపడిందంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ వీళ్ళు పాలిగాళ్ళు అంటే ఫ్యాక్షనిస్టులు ఎలాంటి ఇబ్బందులు పెడతారు అనే దాని గురించి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి కూడా గతంలో ఎక్కడా ఒక ముఖ్యమంత్రిగా పనిచేయాల. ఇప్పుడు లల్లు ప్రసాద్ కూడా చాలా తక్కువ అండి. అతను అమ్మాయి పెళ్లిళ్ళకి షోరూమ్ లో ఉన్న కార్లు తీసుకెళ్లి 4 రోజులు వాడేసుకుని వాష్ చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టారు తప్ప మొత్తంగా గుడిలో దిగే ముఖ్యమంత్రులు ఎప్పుడు రాలేదు. ఇది ఈసారి చూశారు ఇండస్ట్రీస్ లో. అమర్రాజన్ లాంటి వాళ్ళు ఎక్స్పాన్షన్ అక్కడ చేయకుండా వాళ్ళు ఏరి కోరి వచ్చారు చిత్తూరు జిల్లాతో వాళ్ళకున్న అనుబంధంతో. కానీ వాళ్ళు మీరు కూడా తెలుసు ఇవాళ రంగారెడ్డి జిల్లాలో వచ్చి వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ పెట్టుకున్నారు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ లిస్ట్ లో ఉన్న కంపెనీ. అది ఆల్ ఇండియా అఖిల ప్రపంచంలోనే. ఆ విధంగా పెట్టుబడిదారులు ఎవరైనా కూడా వాళ్ళ భద్రత లేని రాష్ట్రాల్లో పెట్టడానికి జంకారు. అంతేందుకు ఇప్పుడు మీరు అమరావతిలో కూడా చెప్పారు. చెప్పండి, ఫ్రీజ్ అయినట్లున్నారు. చెప్పండి దుర్గకుమార్. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ డోన్ కి పైపులు కూడా పీకెళ్ళిపోయారండి. తర్వాత ఇంకొన్ని పైపులు వైజాగ్ కూడా తీసుకెళ్లిపోయారు. ఎవరంటే ఇప్పుడు ఆయన విజయనగరం ఎమ్మెల్యే. ఇట్లా గతంలో మెటీరియల్స్ కి ఎత్తుపోవటం, వీళ్ళని వేధించటం, వాళ్ళు ఎంత నష్టపడి ఉంటారండి పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్. అలాగే ప్రైవేట్ ఇన్వెస్టర్లు కూడా కొంతమంది వచ్చి పెద్ద పెద్ద ఐటీ టవర్స్ కడతాం ఇంకేం ఫిక్స్ అయిపోయి ప్రధాని గారే శంకుస్థాపన చేశాడు, దీనికి అడ్డంకి ఉండదు అనుకున్నారు. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను కూడా మద్దతు తెలుపుతున్నాను, మాట తప్పను మడం తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మాట మార్చాడు. 3 రాజధానులు అన్నట్టు. కానీ 3 రాజధానులన్న చిత్తశుద్ధితో ఎక్కడన్నా ఒక ప్రోగ్రెస్ ఇక్కడ కూడా జరగాలి కదా. ఇది 3 రాజధానులు, అమరావతి కూడా ఒకటి. అమరావతిలో కూడా ప్రోగ్రెస్ చూపిస్తూ వైజాగ్ లో కర్నూలులో కూడా చూపించాలి. 5 ఏళ్ల పాటు అసలు వీళ్ళు గ్రాఫిక్స్ తప్ప ఏమీ చేయలేదన్న మనిషి ఆయన టైంలో గ్రాఫిక్స్ కూడా చేయలేకపోయాడు కదండి. తర్వాత సచివాలయాన్ని తాకట్టు పెట్టుకుని కూడా డబ్బు తీసుకున్నాడు. గ్రాఫిక్స్ పెట్టుకుని ఏ బ్యాంకర్ అయినా డబ్బులు ఇస్తాడు అండి? ఇప్పుడు ఇన్వెస్టర్లు కానీ లేకపోతే గుత్తదారులు కానీ ఖచ్చితంగా అడుగుతారండి. ఇప్పుడు వాళ్ళు గతంలో అనుభవం అయింది. 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి రాష్ట్ర తిరోగమనాన్ని చూశారు. తర్వాత ఎవరైనా సొంత ఇంటిని కూల్చుకుంటారండి? ప్రజావేదిక ఎవరిదంటే గవర్నమెంట్ది. ఆ ఎక్కగానే అది కూల్చేరాక ఆయనకి నిద్ర పట్టలేదు. అలాంటి విధ్వంసమైనటువంటి మనస్తత్వం ఉన్న మనిషి ఒకవేళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే మా భవిష్యత్తు ఏంటనేది ఒక కాంట్రాక్టర్ కాదండి అక్కడ అడిగేది, ఒక పారిశ్రామికవేత్త కాదు. అది ఎవరైనా అడుగుతారు. మనమైనా ఒకసారి ఇల్లు కట్టుకుంటుంటే మన పక్కన ఎవరున్నారు, మంచి వాళ్ళు ఉన్నారా, అసాంఘిక శక్తులు ఉన్నాయా అని చూసుకుంటాం కదండి. అలాంటిది మరి పరిశ్రమ పెట్టేటప్పుడు ఈ రాష్ట్రంలో ఎలాంటి వాతావరణం ఉంది? ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రానికి ఎందుకు వెళ్ళరు పారిశ్రామికవేత్తలు? అక్కడ ట్రేడ్ యూనియన్ బలంగా ఉంటది, వీళ్ళతో మనం పడలేమని. ఇప్పుడు టాటా లాంటి వ్యక్తి కూడా వెస్ట్ బెంగాల్ నుంచి నానో ఫ్యాక్టరీని తీసేసాడు. ఎందుకు తీశారు? అంత పెద్ద కంపెనీ. అట్లా ముఖ్యమంత్రులు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక సద్భావంతో ఉండి పారిశ్రామికవేత్తలకి స్నేహపూర్వకమైన హస్తం ఇచ్చినప్పుడే వాళ్ళు మనగలుగుతారండి. ఆదరణ లేకపోతే ఎవరు మనుగడకు సాగించలేరు. అలాంటి పారిశ్రామికవేత్తలు వచ్చినప్పుడు వీళ్ళు మాటకి కియా పరిశ్రమ లాంచింగ్ అప్పుడు ఆయన పోలీస్ ఆఫీసర్ ఎవరండి స్పోక్స్ పర్సన్ గా ఉన్నాడు కదా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ. ఆ గోరంట్ల మాధవ్ గారు
ఆయన చేసిన అల్లరి అంతర్జాతీయ వేదికల్లో చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి వెళ్ళకూడదు, ఎక్కడైనా మనం జాగ్రత్తగా ఉండాలి, కియా లాంటి పరిశ్రమలు కూడా డేకిచ్చాడు. అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు భయపడతారండి, అది సహజం. అంటే ఇప్పుడు ఓటర్స్ కూడా అర్థం చేసుకోవాలి, ఇలాంటి వ్యక్తుల్ని ఏదో ఒకసారి అడిగారు కదా అని కానీ అవకాశం ఇస్తే దాని ప్రభావం ఎంత పడుతుంది అనేది. ఒక ఇంట్లో ఒక చెడు వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ ఇంట్లో ఎవడన్నా సంబంధం ఇస్తారంటే బయట ఆడపిల్లల్ని ఎందుకు ఎవరు, వీళ్ళ ఇంట్లో పెడితే మన ఆడపిల్లకి రక్షణ ఉండదు అనే ఒక భయం. సేమ్ పారిశ్రామికవేత్తలు కూడా అదే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇవాళ ఆ అనుమానాలు తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారికి టైం పడుతుంది. ఇప్పుడు అమిత్ షా గారు లాంటి వ్యక్తులు కూడా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ముందుకు వచ్చి మీకు అటువంటి పరిస్థితి రానివ్వము, మేము కూడా ఉంటాం, పైన ఎత్తున మేము పరిశీలనలో మా పర్యవేక్షణలో ఉంటుంది రాష్ట్రం అని ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందండి. రైట్. ఇవాళ అమిత్ షా గారు కూడా వస్తున్నాడు కాబట్టి అవునవును, తీవ్రమైన అంశమే. ఏదో పైకి ఒకళ్ళు అన్నారు కానీ ఇది అందరి మనసులోనూ అనుమానం అనేది ఉందండి. రైట్ రైట్. ఒక నిమిషం మరలా వస్తాను నేను, ఒక నిమిషం దుర్గకుమార్ గారు, ఒక నిమిషం విజయకిరణ్ గారు. సార్ సో అసలు ప్రాబ్లం అంతా కూడా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిలో ఉంది అని చెప్పేసి ఇందాకే రమేష్ గారు చెప్పారు. ఒకటి. రెండు, అసలు ప్రధానంగా ఇప్పుడు ఏంటి అంటే అమిత్ షా గారితో భేటీలో మరి ఖచ్చితంగా వీటికి సంబంధించిన క్లారిటీ తీసుకోబోతున్నారు. ఇక్కడైతే రెండు ప్రశ్నలు ఉంటాయండి. ఒకటి, ఆ కాంట్రాక్టర్స్ యొక్క అనుమానం 2029 లోపే పనులన్నీ పూర్తి చేసుకొని బిల్లు చెల్లించాలి అనేది. అట్లాగే 2029 ఎన్నికలలో కూడా ఏంటి మీరు గెలుస్తారా గెలవరా అనే ప్రశ్నలాగా కూడా అనుకోవచ్చుగా, ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా మీకు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రజల అభిష్టం మేరకు పరిపాలన సాగిస్తూ ఉంది. అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటే అభివృద్ధి. ఏదో ఉచిత పథకాలు ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సినవి మాత్రమే ఇచ్చి ప్రజల్ని మేమేదో మా బానిసలు, మేము డబ్బులు ఇచ్చాం మాకు ఓట్లేదు అనేటువంటి అవకాశం కాకుండా, చేపను ఇవ్వటమే కాకుండా చేప పట్టుకోవటం కూడా నేర్పించేటువంటి కార్యక్రమం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజల్ని యాచకులుగా కాకుండా స్వయం సమృద్ధిగా నిలబడటానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఆ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ప్రజల మన్ననలు పొందడానికి చేయాల్సినటువంటి అన్ని పనులు కూడా ఎన్డీఏ కూటమిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరుగుతూ ఉంది. ఓ పక్క ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటప్పుడు వీరు ఏడుపులు సహజం. మీరు చూడండి, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్, రెండోది పోలవరం, రాజధాని, మీరు ఏ నియోజకవర్గం అన్నా చూడండి, రోడ్లు గతంలో 5 సంవత్సరాల పాటు నరకయాతన అనిపించినటువంటి ప్రతి రోడ్డును కూడా ఈ రోజున వేస్తా ఉన్నాం. మౌలిక సదుపాయాలు, కాలువలు, రోడ్లు, ఇటువంటి స్ట్రీట్ లైట్స్, వీటన్నిటిని కూడా వేస్తా ఉన్నాం. ఏదో కాగితాల మీద మేము అంత చేసామని కాకుండా గ్రౌండ్ రియాలిటీ చూపిస్తా ఉన్నాం. గతంలో గురజాల నియోజకవర్గంలో కుర్రవాడు వాళ్ళ వైఫ్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే ఆమెకి డబ్బులు తీసుకురావడానికి వెళ్తూ ఆ గుంతల్లో పడి ఆ కుర్రాడు చనిపోయాడు. అంత దయనీయమైన పరిస్థితి నుంచి ఈ రోజున ప్రతి రహదారిని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళండి. ఓన్లీ సంక్షేమం మాత్రమే చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి మరి డబ్బులు ఎట్లా వస్తాయి? అప్పులు కుప్పలుగా మిగిలిపోయి తప్ప ఆ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందదు. కాబట్టి ఇటు ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలా, సంపదను పెంచాలా, పేదవాడుగా ఏదో వాడిచ్చే 5,000కో 10,000కో మాత్రమే కాకుండా అతను కూడా స్వయం సమృద్ధిగా ఉండాలటువంటి ప్రభుత్వాల మీద ఆధారపడకుండా స్వయంగా నిలబడగలిగేటువంటి పరిస్థితి తీసుకురావటం, ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేసి ఖచ్చితంగా 2029లో కూడా తిరిగి ఎన్డీఏ కూటమే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చింది అనేటువంటిది ఎవరు కూడా అనుమాన పడాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు వారికి కనీసం ఇన్ఛార్జీలే దొరక్క తిక్కల వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇన్ఛార్జీలుగా పెడతా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో గ్రౌండ్ లో మాకు తెలుస్తా ఉంది. ఆ టయానికి వచ్చేస్తారండి, మీరు ఇప్పుడు అనుకుంటాం కాదు, ఎన్నికల సమయానికి వచ్చేస్తారు. ఇదే టీడీపీ పరిస్థితి 2019-20 మధ్యలో ఎక్కడుంది? ఏమి లేదు. కానీ 22-23కి వచ్చేసరికి రాలేదు. రెండు సార్లు అధికారం కోల్పోయినా తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఏదో మాకేదో మొన్న ఒక్కసారి మేము ప్రతిపక్షంలో ఉన్నది కాదు. గతంలో కాదు నేను అనేది, ఏ పార్టీ అయినా ఓటమి గెలిపేది సహజం. కానీ నాయకులు ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు ఓడిపోయిన వాళ్ళ పార్టీలో నుంచి కొంచెం దూరంగా ఉంటారు కొంతకాలం పాటు.
నేను అనేది 10 సంవత్సరాల అధికారం లేకపోయినా మేము మళ్ళీ రివైవ్ అవ్వగలిగాం అవుతారండి. టీడీపీ పరిస్థితి వేరు, కానీ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ అట్లా ఉంటుంది. ప్రతిపక్ష హోదా కూడా అడుక్కునేటువంటి పరిస్థితిలో మేము ఎప్పుడు లేము. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలా. మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రజలు ఇస్తే అధికారం ఇచ్చారు, లేదా ప్రతిపక్షంలో కూర్చొని ప్రభుత్వాన్ని ప్రశ్నించమని అవకాశం ఇచ్చారు. అంతేగాని ఎప్పుడు కూడా వాళ్ళకిలాగా ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారు అని ఇంటికి పంపించినటువంటి పరిస్థితి మాకు ఎప్పుడు లేదు. రైట్. ఒక నిమిషం రమేష్ గారు చెప్పండి ప్రసాద్ గారు. చాలా కీలకమైన అంశం ఏంటంటే మేము ఇన్ని చేసాం అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు వాస్తవంగా అన్ని చేసి ఉంటే ప్రజలు ఎందుకని గుర్తించలేదు? ఒకటి. 2, అది మీరు విశ్లేషించుకున్నారా? 2029 వచ్చేసరికి మరలా మీరు పోటీలో గట్టిగా నిలబడాలి అని అంటే అసలు మేము ఇది చేస్తాము, మేము ఇది చేసాము అని చెప్పేసి చెప్పుకోవడానికి, మేము ఇదిగో ఇది చేస్తాం, ఇగో చేయబోతాం అని చెప్పేసి అసలు ఏం చూసి ప్రజలు మీకు మద్దతు తెలపాలంటారు? ప్రసాద్ గారు, ఇప్పుడు రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే డైనమిక్ అటువంటి పరిస్థితుల్లో ఉన్న రాజకీయాల్లో ఈ రోజున 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు, వీళ్ళకి అసలు అంత ఇన్ఛార్జీలే లేరు అని చెప్పి విజయ్ కిరణ్ గారు మాట్లాడుతున్న మాటలు మరి ఎంత చెప్తారు. మీ పార్టీ మీరు మేము వస్తే ఇది చేస్తాం ఖచ్చితంగా, అందుకనే మీరు మాకు ఓటేయాలని మీరు ప్రజలను అడగడానికి ఖచ్చితంగా ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడిగారు, నేను మంచి చేస్తే నాకు ఓటేయండి, అది కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఓటేయొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ఈ రోజు అదే స్టాండ్ మీద నిలబడున్నాం. ఎందుకంటే ప్రసాద్ గారు ఒక్క నిమిషం, కిరణ్ అన్న ఒక్క నిమిషం, అది అంతే కదా, అది ఇప్పుడు దాని అర్థం. ప్రసాద్ గారు ఈ రోజు కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్ గా 40% ఓటింగ్ వచ్చింది. వేళలాగా కలిసి 3 పార్టీలు కలిసి మేము గెలవలేదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు విడిగా పోటీ చేస్తే 20 సీట్లు రావు, పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేస్తే 2 సీట్లు కూడా వస్తాయో రావు, బీజేపీకి అయితే 0 సీట్లు. ఈ రాష్ట్రంలో బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి అంటే కూటమి కట్టకపోతే ఈ రాష్ట్రంలో బీజేపీకి 8 సీట్లు వచ్చే పరిస్థితి ఉందని చెప్పి మీరు చెబుతారా ప్రసాద్ గారు? అయితే ఇప్పుడు మీరే హింట్లు ఇస్తున్నారేమో. దానివల్ల పవన్ కళ్యాణ్ గారు కూటమి 15 ఏళ్ళు ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటారు. కారణం మీలాంటి వాళ్ళు చెబుతున్న దాన్ని బట్టేనేమో. అమ్మో నిజమే రమేష్ గారు చెప్పిందని చెప్పేసి ఏమన్నా అనుకుంటున్నారేమో. ప్రసాద్ గారు కిరణ్ గారు ఒక నిమిషం, కూటమి కట్ట నిషిద్ధమైన పదమా ఏంటి? నిషిద్ధమైన పదం అని మేము చెప్పట్లా. మీరు సింగిల్ వస్తే ఏమీ చేయలేరు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. కిరణ్ అన్న ఇందా నువ్వు అన్నావు ప్రతిపక్షానికి కూడా అడుక్కుంటున్నారు అని చెప్పి. కూటమి కట్టుకుని అడుక్కుని మీలో మీరు అడుక్కుని గెలిచారు తప్ప ఈ రోజున ఎవరైనా అడుక్కోవాల్సిందే ప్రజల దగ్గర. మీరు కాదు వాళ్ళు కాదు, ఎవరైనా ప్రజలు అడుక్కోవాల్సిందే. ఆ పదానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో. మేము ప్రతిపక్ష వాళ్ళ కోసం అడుక్కుంటున్నాం అంటున్నాం. మీరు అడిగారులేండి, విజయ్ కిరణ్ గారు అడుగుతున్నారంటారండి. అడిగారు విజయ్ కిరణ్ గారు అదే అందుకని విజయ్ కిరణ్ గారు అన్నారు. విజయ్ కిరణ్ గారు అడుగుకోవడం కాదండి, అడిగారు అంతే. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నడుపుకున్నారు, వీళ్ళిద్దరూ కలిసి మోడీ గారు నడుపుకున్నారు. అడుక్కున్నారు, సక్సెస్ సాధించారు సార్ వాళ్ళు. మీరు చెప్పిన పదవి అనుకుందాం పోనీ. వాళ్ళు అడిగిన ప్రజలు కన్విన్స్ అయ్యారు కదా. మోడీ గారు కాళ్ళు పట్టుకుని అడుక్కున్నారు, బాబు నువ్వు మాతో కలవకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఉంచేలాగలేడు, మా పరిస్థితి ఇంకా రాష్ట్రంలో కుదేలైపోతుంది. మీరు అలా అంటున్నారు, వాళ్ళే అంటున్నారు మా రాష్ట్రం నాశనం అయిపోతుందని పవన్ కళ్యాణ్ గారు అడిగారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మా రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పేసి అడిగారని. ప్రజల కోసం కాదు విజయ్ గారు, ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు కాళ్ళు పట్టుకుంటే తప్ప, ఆయన ప్రజల కోసం ఆయన కాళ్ళు పట్టుకున్నారు పని అనుకుందాం వీళ్ళు చెప్పిన మాట ప్రకారమే. ప్రసాద్ గారు, కిరణ్ గారు కనుక మేము ప్రతిపక్షం గురించి అడుక్కుంటున్నాం అనే మాట రాకపోతే అసలు ఈ మాటలు అనేవి ఏవి కూడా నేను మాట్లాడను. ఎందుకంటే చాలా మీరు అన్నదాన్ని నేను చెప్తున్నాను. ఒకవేళ అదే నిజమైతే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు కాళ్ళు పట్టుకున్నారని అంటే ప్రజల కోసం పట్టుకున్నారు, రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పి పట్టుకున్నారు. కానీ ప్రజల కోసం వాళ్ళు పట్టుకోలేదు, వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు ఏమనుకుంటున్నారండి డిప్యూటీ సీఎం అయిన తర్వాత.
కాదండి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వ్యక్తిగత ప్రయోజనాలు ఏం పొందారు చెప్పండి. ఎందుకు అప్పుడేమైందన్నా 7 నెలలు అయింది, 7 ఏం నెలలు మీకు ఒక మెతుకు చాలు కదా, మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చివేత, దాంతో అర్థమైపోయింది జనాలకి. 6 నెలలు కాదు, 6 రోజుల్లో తెలిసిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని రాగానే కూల్చివేశారు. మొట్టమొదటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని, అక్కడ నిర్మిస్తున్న ఆఫీసుని కూల్చివేశారు. అది అక్రమ నిర్మాణం కాదా? ఎక్కడ ఇప్పుడు ఎక్కడ తాడేపల్లిలో కూల్చేశారు అన్న, అది అక్రమ నిర్మాణం కాదా? ఇప్పుడు కూల్చేసిన ప్రజావేదిక అక్రమ నిర్మాణం కాదా? కానీ ప్రజలది కదా అది, ప్రజలు మీరు పార్టీ చెప్తారు, ఇక్కడ ప్రజావేదిక చెప్తారు, దానికి సంబంధం ఉంది అసలు ఏమన్నా? ఏమండి ఈ రోజు ప్రజావేదికకి పార్టీ ఆఫీస్కి సంబంధం ఉందా సార్? కాదు సార్, ప్రసాద్ గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఇల్లు అక్రమ నిర్మాణం కాదా? ఒకసారి లింగంపల్లి రమేష్ గారు నాకేం సంబంధం లేదు, నేను ప్రభుత్వానికి ఇచ్చేసానంటారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నాకేం సంబంధం లేదు, నేను వెంటుకున్నానంటారు. ఈ రకంగా ఫైనల్ గా మీరు ఏం చెప్తారు, ప్రజలకి ఏం చెప్పి కన్విన్స్ చేస్తారు మీరు చెప్పండి. ఖచ్చితంగా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏం చేశారో గతంలో, ఈ రోజున ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలు ఎన్ని జరుగుతున్నాయి అందరం చూస్తున్నాం. ఈ రోజుకి ఇప్పటికి సుమారుగా 300 మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయి. రేపొద్దున మళ్ళీ అసెంబ్లీ పెడితే వీళ్ళ బండారం ఏంటి అనేది బయటపడుతుంది, అంతా కూడా లెక్కలతో సహా బయటకు వస్తాయి. మేము రాకపోయినా పర్లేదన్నా, మేము రాకపోయినా రారని తేల్చేసారు కాదు, రానంటున్నారు. ప్రసాద్ గారు, చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పీకర్ గారికి ప్రతిపక్ష హోదా గురించి మేము లెటర్ పెడితే ఈ రోజుకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. అదేంటది మేము ప్రతిపక్ష హోదా ఇవ్వం అని చెప్పి వీళ్ళు లెటర్ ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు చెప్పండి, ఎందుకు ఇవ్వట్లేదు? స్పీకర్ గారికి వీళ్ళకి ఇచ్చే చెప్పే ధైర్యం కూడా లేదు, నాకు లేదు, హైకోర్టుకే లేదు. సరే స్పీకర్ గారు ఎలా ఉంటుందండి, కోర్టుకి ఎలా చెప్తుంది? ఆయన కోర్టుకి వెళ్ళడం అనేది కూడా అది ఒక వింత. సరే ఒక నిమిషం, దుర్గాకుమార్ గారు. సో ఇప్పుడు ఇవన్నీ గమనించిన తర్వాత అదిగో రమేష్ గారు ఏమన్నారు తెలుసా, మా పార్టీ ఆఫీస్ని కూల్చేసారు, అది అక్రమ కట్టడం అంటే, అదిగో ప్రజావేదిక కూల్చేసి అది అక్రమ కట్టడమే అంటారు. పార్టీ ఆఫీస్కి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అక్రమ కట్టడం, అది కూల్చేయమనండి. ఇప్పుడు మరి ఏం చేశారు? మరి మీరు కూల్చేయాలి సార్, మీరు అధికారంలో ఉండగా. కూల్చేయమనండి, నేను తప్పు మీరు అధికారంలో ఉండగా మీరు కూల్చలా. ప్రసాద్ గారు, మీరు 5 ఏళ్లలో నేను పారదర్శకంగా ఉంటాను, నేను ఎటువంటి తప్పు చేయను అనే చంద్రబాబు నాయుడు గారు అదే ఆయన సొంత ఇల్లు కాదు కదా, పైగా అద్దిల్లు. ఆయన కావాలంటే ఖాళీ చేసి ఇంకెక్కడైనా ఉంటారు. ఖాళీ చేసేమనండి, మరి ఎందుకుంటున్నారు? ఎందుకుంటున్నారు? ఏం చేస్తున్నారు దానికి సమాధానం చెప్పండి. సరే దుర్గాకుమార్ గారు, ప్రసాద్ సో గారు చెప్పండి, ఇప్పుడు అమిత్ షా గారితో ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? అమిత్ షా గారితోనా? అవును, అది తర్వాత అండి. ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, ప్రసాద్ గారు చెప్పండి. రమేష్ గారు చెప్పాడు, అది ప్రజావేదిక పక్కన చంద్రబాబు నాయుడు గారు కూడా అక్రమ కట్టడమే అని. కొన్ని నిజమేనండి, అక్రమ కట్టడమే. ప్రజల ఆస్తిని కూల్చినప్పుడు ప్రైవేట్ ఆస్తిని కాపాడాల్సిన అవసరం ఏముందంటే, అదే పక్క లైన్లో అదే బుల్డోజర్లని అక్కడ కూడా పంపొచ్చు కదా, రెండు పక్క పక్కనే ఉన్నాయి కదా. దానికి నోటీస్ ఇచ్చారు, అది కోర్టులో ఉంది. ప్రైవేట్ ఆస్తిని కాపాడటం ఏంటి ఆయనే చెప్పమానండి. అదే చెప్తున్నా దుర్గా కుమార్ గారు, మీరు వింటున్నారో లేదో. దానికి నోటీస్ ఇచ్చారు, ఆ తర్వాత కోర్టుకు వెళ్ళడం జరిగింది, అది కోర్టులో ఉంది. ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు వెళ్ళారు, కోర్టులో ఉంది, అది కోర్టుకి వెళ్తారు సార్. మరి అదే నేను చెప్తున్నాను సార్, ప్రజావేదిక అనేది ప్రభుత్వం కాబట్టి ఆ రోజున అక్రమ నిర్మాణం అని చెప్పి కూల్ చేశారు. ఈ రోజున అదే అక్రమ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. నేను పారదర్శకంగా ఉన్నాను, నేను ఏ తప్పు చేయను, నేను అంతా పారదర్శకంగా ఉంటానని చెప్పే వ్యక్తి అక్రమ నిర్మాణంలో ఈ రోజు ఉంటున్న దానికి సమాధానం చెప్పరు. అది ఎందుకు కోల్చలేదని మమ్మల్ని అడుగుతారు. కోర్టుకు వెళ్ళారు కాబట్టి కోల్చలేదు. లేదండి, ఇప్పుడు ప్రతిదానికి సామూహిక అరెస్టులు చేయొద్దని కోర్టుకు వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దు చేయమని సుప్రీం కోర్టుకు వెళ్తారు. అలాంటప్పుడు ప్రజావేదికనే మేము కూల్చేశాము, దాని మీద కూడా గవర్నమెంట్ ఆ రోజున కౌంటర్ వేసిందండి, మీకు తెలియదేమో, ఒకసారి తెలుసుకోండి సార్. కోర్టులో ఉందా కేసు? అవునండి, కోర్టులో ఉంటదంటే వెకేట్ చేయించేసేయాలి. ఇప్పుడు చేయించడానికి మనం జడ్జిలు మనం శాసించలేమండి. జడ్జిలు మనం చెప్పినట్టేమీ వినాలి, అది కోర్టు పరిధిలో ఉన్నాయి, మనం ఎలా చెప్తాం? వెకేట్ చేయించేయాలి కాదు. ఇప్పుడు ఇలాంటి చిన్న విషయాల మీద కాదండి, అలాంటి పెద్ద ఇష్యూస్ మీద ఫైట్ చేయాలి. బాబోయ్, 10-15 ఏళ్ళ నుంచి ఉన్న సివిల్ డిస్ప్యూట్స్ ఈ రోజుకి తేలని పరిస్థితి. ఏం చెప్తారు దుర్గాకుమార్ గారు? చెప్పండి. ఇప్పుడు అమిత్ షా గారు వస్తున్నాడు కదండి, ఇవాళ
ఇప్పుడు అమిత్ షా గారు వచ్చినప్పుడు అమిత్ షా గారితో కూడా వీళ్ళు ఆల్రెడీ ప్రజలు ఒక తీర్పు ఇచ్చున్నారండి ఎన్నికల్లో. ఏం తీర్పు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది, అవినీతితో కూడుకుంది, మేము ఇలాంటి అక్రమ ప్రభుత్వాలు మాకు అక్కర్లేదని తీర్పిచ్చారు. గత 10 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండి కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలలో ఈడీ, విజిలెన్స్ కేసెస్, సిబిఐ కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి. వాటి మీద చర్య తీసుకోలేదు. ఇప్పుడు కనీసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇచ్చారు. ఆయన పరిపాలనకి, ఆయన వ్యక్తిగత ప్రవర్తనకి, ఆయన చేసిన అవినీతికి వ్యతిరేకంగా ఇచ్చారు. కాబట్టి ఇవాళ కేంద్ర సంస్థల బాధ్యత కూడా దాన్ని త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఈయన అమిత్ షా గారి దృష్టికి తీసుకొస్తారు. ఎందుకనంటే ఇప్పుడు అమిత్ షా పార్టీ కూడా చూస్తున్నారు, కూటమిలో భాగస్వామి. వాళ్ళని ప్రజలు నమ్మి గెలిపించారు కాబట్టి ప్రజల అంచనాలను అందుకునే విధంగా వాళ్ళు ప్రవర్తించాలి. గత 10 ఏళ్ల నుంచి ఈ కేసుల పట్ల నిర్లిప్తత లేకపోతే ఒక ఉదాసీన వైఖరి ఆచరించడం వేరు. ఇవాళ ప్రజల తీర్పుని శిరసా వహించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యక్తిగతమైన కేసులు ఆయన ఒకవేళ నిర్దోష అయితే నిర్దోషగా బయటకు రావాలి, ఒకవేళ దోష అయితే శిక్ష అనుభవించాలి. అంతేగాని దశాబ్దాల పాటు ఒక ముఖ్యమంత్రిగా పదవి కూడా ఒక దీనిలో ఉండగానే బెయిల్ మీద ఉండగా కూడా పూర్తి చేశాడంటే అసలు ఈ వ్యవస్థకే అది తలవంపులు. కాబట్టి రేపు అమిత్ షా గారు వచ్చిన సందర్భంలో ఇవన్నీ కూడా చర్చకు వస్తాయండి నేను అనుకోవటం. ఆయన కూడా బహుశా ఒక బహిరంగ ప్రకటన కూడా ఇస్తాడని నేను అనుకుంటున్నా. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. విజయకరణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, కార్మంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకులు దుర్గాకుమార్ గారు, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. నమస్కారం. నమస్కారం.